యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతము లేనను వేషధారణైనను లేనిదై ఉండును. మనందరము జ్ఞానం కావాలి, జ్ఞానం లేదు నాకు అంటుంటాం. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల దేవునిని అడగవలను. మనం జ్ఞానం అంటే బాగా లెక్కలు బాగా వేస్తామని, పాఠాలు బాగా చదువుతామని, మంచి ఆన్సర్స్ రాయగలుగుతామని, ఉన్నతమైనటువంటి శ్రేణిలో ఉత్తీర్ణులమవుతామని అంత మట్టుకే ఆలోచిస్తున్నాము. కానీ పైనుండి వచ్చే జ్ఞానం, దేవుడిచ్చే జ్ఞానం ఎంత ప్రశస్తమైనదో, ఎంత విలువైనదో, ఎంత ప్రత్యేకమైనదో మనలో చాలామంది గుర్తించడం లేదు. ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి కావాలి. ప్రతిదినము మన అనుదిన జీవితంలో మనం జ్ఞానం కలిగి జీవించినట్లుగా ఇలాంటి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రతి ఒక్కరూ పొద్దున లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు ఏదో ఒక పరీక్ష ఎదుర్కొంటూనే ఉన్నాడు. ప్రతి క్షణము ఏదో ఒక శోధన, ఒక పోరాటం మనిషి కలిగినప్పుడు, రెండు విషయాలు బయటకు వచ్చినప్పుడు, ఇదా అదా, ఇది చెయ్యాలా అది చెయ్యాలా, ఇక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలా, తినాలా వద్దా, కొనాలా వద్దా, తిట్టాలా నోరు మూసుకోవాలా, ఇక్కడి నుంచి పారిపోవాలా లేదా వీళ్ళని ఎదుర్కొని పోరాడాలా, ఇలాంటి సమస్యలు మనకు తెల్లవారి దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవితంలో కలుగుతూనే ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో, కొంతమందికి తెల్లారుతంతో ఏం గొడవలో తీరో నాయన, ఇవాళ ఏం సమస్యలు వస్తాయో బాబోయ్, ఏమవుద్దో ఈరోజు, ఎవరిని ఎదుర్కోవాలో అంటే అది గందరగోళంతో లేస్తుంటారు. కొంతమంది మనుషులు వస్తున్నాడు, ఏం చెప్పాలి వీడికి, ఏం చెప్పాలి వీడికి, ఇతనితో ఎలా మాట్లాడాలి, ఇలా మాట్లాడితే అలా గొడవ పెట్టుకుంటాడు, అలా మాట్లాడితే ఎలా గొడవ పెట్టుకుంటాడు, ఏమన్నా తప్పే అని పోరాటంతో ఉన్నాం మనం. ముఖ్యంగా నువ్వు విశ్వాసం అయితే, నువ్వు దేవుని బిడ్డవైతే, నీకిచ్చిన దేవుడిచ్చిన మంచి మనస్సాక్షిని కాపాడుకోవడానికి, నీకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి, నీ విశ్వాసమును కాపాడుకోవడానికి నీవు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి నీకు ఎప్పటికప్పుడు దేవుడిచ్చే జ్ఞానం కావాలి. అజ్ఞానం వల్ల వాళ్ళ పాపాల్లో పడిపోతున్నారు మనుషులు, చిక్కుల్లో పడిపోతున్నారు, ఉచ్చుల్లో పడిపోతున్నారు, మోసపోతున్నారు, నష్టపోతున్నారు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు అంటారు చూసారా. కష్టాలు కొనుక్కొని వెళ్ళి తెచ్చుకుంటారంట అనవసరంగా. ఎందుకో జ్ఞానం లేని మూలాన. అసలు యేసు ప్రభువుకు మరొక పేరేంటంటే జ్ఞానం అండి. యేసు ప్రభువుకు మరొక పేరేంటండి, ఆయన ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో ఆయన జ్ఞానము వీధులలో ఘోషిస్తుంది. ఆయన ఎవరూ ఆయన్ని పట్టించుకోవడం లేదు. యేసు ప్రభు దగ్గరికి ఎటువంటి సమస్యను తీసుకొచ్చినా, ఎటువంటి రోగాన్ని తీసుకొచ్చినా, ఎటువంటి ప్రశ్నలు వేసినా ఆయన ఎలా సమాధానం చెప్పాడో తెలుసా. ఒక అతను వచ్చి కైసరుకు పన్ను కట్టాలా అక్కర్లేదా అని అడిగాడు. కట్టండి అంటే కానుకలు వేయటం మానేద్దామని, కట్టక్కర్లేదు అంటే నువ్వేం పౌరుడు అందామని. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా, ఓ నాణ్యం పట్టరండి అయ్యా, ఓ నాణ్యం పట్టరండి, ఎవరి బొమ్మ ఉంది అందులో చెప్పు. ఆ రోజుల్లో నాణ్యాలు ఉన్నాయి, ఇప్పుడు నోట్లు ఉన్నాయి. ఆ నాణ్యం ఒకటి పట్టరా అన్నాడు. ఆ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉందని అడిగితే కైసరు బొమ్మ ఉంది. కైసరు బొమ్మ ఉందంటే అప్పుడు కైసరువే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి, కైసరువే కైసరికి ఇవ్వండి. ఇంక నోరెత్తలేదు. నువ్వు ఏ అధికారంతో దెయ్యాలు నిలగొడుతున్నావు, నువ్వు ఏ అధికారంతో దేవాలయంలోకి వచ్చి బోధిస్తున్నావు అని పరిసయ్యులు శాస్త్రులు వచ్చి ప్రశ్నిస్తే, బాప్తిసమిచ్చే యోహాను ఏ అధికారంతో బాప్తిసమిచ్చాడని అడిగాడు. అది దేవుని ఆత్మ చేత అని అడిగితే దేవుని ఆత్మ ద్వారానే అంటే నేను కూడా దేవుని ఆత్మ ద్వారా అంటాడని
అతను ఏం చేశాడో మాకు తెలియదు అంటే అక్కడ ఉన్న ప్రజలను తంతానికి రెడీగా ఉన్నారంట. అందుకని వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇంకా వ్యభిచారం చేయబడిన స్త్రీ తీసుకొచ్చి ప్రభు దగ్గర పడేశారు. ఏమైనా రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది. నువ్వేం చెబుతావో చెప్పు. కొట్టు అంటే నువ్వేం ప్రేమ కలిగిన దేవుడు అంటానికి, చంపేయమంటావేంటయ్యా అంటానికి, వదిలిపెట్టేయంటే నువ్వే నీతి కలిగిన దేవుడు అయ్యా, అలా అందరిని వదిలేస్తే పాపం పెంచిపోదా అంటానికి. కానీ ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయివేడు. మన జీవితంలో కూడా మనల్ని ఎరకాటంలో పెడతానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. చాలామంది మనల్ని ఉచ్చుల్లో పెడేయటానికి చూస్తాడు. అసలే సాతాను యొక్క ముఖ్యమైన పని ఏంటంటే మనల్ని కన్ఫ్యూజ్ చేసేయాలి. వాడు మనల్ని గందరగోళం చేసేయాలి. అవ్వ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు చెప్పండి? ఈ పండు తినవద్దన్నాడా? ఇది నిజమా? ఏంటండి? ఉండు, నేను ప్రార్థన చేసి చెప్తానంటే బాగుండేది. కనీసం ఉండు ఆదాముని అడిగి చెప్తారని ఉన్నా బాగుండేది. ఏంటండి? గబగబా తనకి ఇష్టం వచ్చిన సమాధానం చెప్పేటప్పటికి ఏం చెప్పింది తెలుసా? దేవుడు తినొద్దన్నాడు, ముట్టొద్దన్నాడు అంది. ముట్టొద్దని దేవుడు చెప్పాడా? చెప్పలేదు. కొంతమందికి అతి తెలివి ఉంటుందండి. ఏం తెలివి? ఉట్టి తెలివి కాదు ఇది. ఏం తెలివి? అతి తెలివి. అతి తెలివి ఎందుకు పనికిరాదు చివరికి. ప్రతిరోజు మనుష్యుడు ఈ లోకంలో సంతోషంగా జీవించాలంటే, దేవునికి ఇష్టంగా జీవించాలంటే, చేయనది సఫలం అవ్వాలంటే, సరైన తీర్మానాలు చేయాలంటే, సరైనటువంటి జీవితమును కలిగి దేవునికి మనుషులకి ప్రయోజనకరమైన బ్రతుకు బ్రతకాలంటే మనకు కావాల్సింది డబ్బు కాదు. డబ్బు ఉంటే బాగుంటారు అనుకుంటారు కొంతమంది. ఇచ్చి చూడండి, 1 కోటి రూపాయలు ఒక మనిషికి, వాడు ఏమైపోతాడో చూడండి ఒక 6 నెలల్లో. కొంతమంది 3 నెలలే ఎక్స్పర్ట్స్. ఖర్చు పెడతంలో మాత్రం సంపాదిస్తానికి జీవితం అంతా పడుతుంది, కానీ ఖర్చు పెడతానికి 3 రోజులు చాలు. డబ్బు కాదు మనకి జ్ఞానం ఇచ్చేది. డబ్బున్నోడికి జ్ఞానం లేకపోతే దరిద్రుడైపోతాడు అంతే. ఈ లోకంలో ఉన్న చాలా విషయాలు తెలుసుకోవటం అనేది పుస్తకాలు చదివితే వస్తుంది. ఎగ్జామ్స్ రాస్తే పిహెచ్డి చేసేవాడు దాని మీద అన్వేషణ చేసి చాలా విషయాలు తెలుసుకుంటాడు. చివరిగాడు జుట్టంతా ఊడిపోతే, కళ్ళని లోట్ల పడిపోతాయి, బొగలని లోట్లడిపోతాయి. తను చేసిన అన్వేషణ వలన తనకి ఎటువంటి ప్రయోజనమో ఉండదు. జ్ఞానము, ఈ లోక సంబంధమైన జ్ఞానం వేరు, దేవుడిచ్చే జ్ఞానం వేరు. అక్కడ 14 చదువుదాం. అయితే మీ హృదయములు సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడొద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అబ్బో, ఏ జ్ఞానం వంటిది? దెయ్యాల జ్ఞానం అంట. ఒక మనిషిని ఎట్లా మోసగించాలి, ఒక మనిషిని ఎట్లా దోసుకోవాలి, ఒక మనిషి దగ్గర ఎలాగో వారిని నప్పించాలి, ఒప్పించాలి, కోపము ద్వేషముతో ఎలా జయించాలి, ఎలా పడగొట్టాలి అనేది జ్ఞానం. ఎందుకంటే 16వ వచనం ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. బాబా, దేశంలో ప్రపంచంలో జ్ఞానం ఎక్కువైపోతుంది అంటున్నాం. దానికే కారణం ఏంటంటే నీచ కార్యాలు ఎక్కువైపోతున్నాయి, వివాదాలు ఎక్కువైపోతున్నాయి, అల్లరులు ఎక్కువైపోతున్నాయి. అల్లరులండి, ఎవడు జయిస్తాడో, ఎవడు ఓడిస్తాడా, ఎవడి అనగొడతాడా అనేది పోటీ పడతారు. డిబేట్. న్యూస్ ఛానల్లో చూడండి, ఇంతకు న్యూస్ ఛానల్స్ అంటే న్యూస్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు న్యూస్ ఛానల్ ఏంటంటే వాళ్ళని వీళ్ళని రెచ్చగొడితే, వాడరిస్తే ఈడరిస్తే ఏదైనా పడుతుంది మనకి. చివరికి అరుచుకుంటారు అంతే అక్కడ కూర్చొని. చివరికి ఏమైంది, ఏంటి ఫలితం వచ్చిందని చూస్తే అల్లరి, నీచ కార్యాలు, హీన కార్యాలు, రోడ్ల మీద చంపుకోవటాలు, ఒకరి మీద ఒకరు ఎగబడతాలు. ఎవడెక్కడ నేను నోరు మూయించేశాడు అన్నాడు ఒక ఆయన. అంటే నేను ఎంత పెద్ద జ్ఞానిని. అవతల వ్యక్తిని నోరు మూయించినాడు ఎవడనమాట? నోరు మూసుకునేవాడు జ్ఞాని బైబిల్ ప్రకారంగా. ఎవరండి జ్ఞాని? జ్ఞానము గలవాడు మౌనముగా ఉండను, బుద్ధిహీనుడు పెక్కు మాటలు పలుకును. నోరు మూసుకోవటం ఈజీయా, నోరు తెరవటం ఈజీయా? చెప్పండి చూద్దాం. ఏంటంటే మనల్ని ఎవరన్నా విసిగిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు
నిందిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు మౌనంగా భరించడం సులభమా, ఎగబడి తిట్టడం సులభమా? నన్ను రెచ్చగొట్టేశాడు, నన్ను శోధించేశాడు, నా కోపం వచ్చేసింది, నేను ఏది చేసేసారో అంటారు. కానీ రాజా పోటీ పడుతున్నారు. ఏంటంటే ఈ లోకంలో జ్ఞానం అంటే అరుచుకోవటం కాదు, ఎంత గొప్పగా నువ్వు సమాధానం చెప్పగలుగుతున్నావు అన్నది కాదు. ఈ లోక జ్ఞానం ఇది సాతానుచ్చే జ్ఞానం. ఈ లోకంలో మోసాలు, అన్యాయాలు ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు చేసిన పాపాన్ని కప్పెట్టడానికి మానభంగాలు చేయటం, ఆ అమ్మాయిని పెట్రోల్ పోసి కప్పెట్టేసి దాచిపెట్టేస్తే పెద్ద జ్ఞానం అనుకుంటున్నాడు. ఎవరికి తెలియకుండా చేసేసాము అనుకుంటున్నారు. పట్టుబడితే నిందలు, అవమానాలు, మరణశిక్షకు గురవుతున్నారు అనే సంగతి తెలియటం లేదు. నీవు తత్సమయానికి నీవేదో సాధించాలనుకుంటావేమో నీ యుక్తి ద్వారా, కుయుక్తి ద్వారా. కానీ మరుగైనది ఏది బయలుపరచబడక మానదు, రహస్యమైనది ఏది వెలిపడక మానదు. దేవుడి దగ్గర మనం అడగాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగవలను అని ప్రభు చెప్పింది. ఏ జ్ఞానం కోసం అంటే పైనుండి వచ్చే జ్ఞానం నాకు దయచేయి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఏం జ్ఞానం ఇది? పవిత్రమైనది. ఇందులో కల్మషం లేదు, ఇందులో యుక్తి లేదు, కుయుక్తి లేదు, ఇందులో స్వార్థం లేదు. ఇది లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఇచ్చలతో కూడింది కాదు. పవిత్రమైనది. మొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. ఎవరైతే దేవుని జ్ఞానముతో నింపబడి ఉంటారో వారు సమాధానాన్ని కోరుతారంటే. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. జగడములు తెచ్చువారు ధన్యులు, వారు సాతాను బిడ్డలు అనబడుదురు. మరి అంతే కదా, ఆపోజిట్. నువ్వు ఒక ఇద్దరు మధ్యకి వెళ్ళి సమాధానం తెస్తున్నావా? ఇద్దరి మధ్యలో జగడాలు పుట్టిస్తున్నావా? ఇద్దరి మధ్య ఏకత్వం తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావా? లేక ఇద్దరిని పురిగొల్పి కొండెగాడు లేని ఎడల వివాదం ఆగిపోద్ది. ఎంతమంది ఈ రోజున ఆ ఆపదలో అబద్ధాలు చెప్పి తప్పించుకున్నాము, ఏదో యుక్తులు చేసి తప్పించుకున్నాము అనుకుంటున్నారే కానీ దేవుడిచ్చే జ్ఞానం కలిగిన వాడు పరిశుద్ధంగా తన మనస్సాక్షి కల్మషం అవ్వకుండా కాపాడుకుంటాడు. తను సమాధానాన్ని తీసుకొస్తాడు, తను ఇతరులకు సమాధానం అందిస్తాడు, ఇద్దరి మధ్యలో సమాధానం తెస్తాడు, దేవునితో సమాధానం కలిగి జీవిస్తాడు. తర్వాత మృదువైనది. జ్ఞానం అంటే ఏంటంటే మృదువైనది. కేకలేసేది కాదు, అరిసేది కాదు, ఆర్గ్యుమెంట్ చేసేది కాదు, వివాదాలు చేసేది కాదు. మృదువైనది. ఎంతమందికి మృదువుగా మాట్లాడుతుందో తెలుసో ఒక్కసారి మీ పక్క వాళ్ళతో మృదువుగా ఒక మాట చెప్పండి. ఏదన్నా చెప్పండి. భార్యాభర్తలు మృదువుగా మాట్లాడుకుంటారా ఇంట్లో? అరుపులు, కేకలు. మన ప్రభువుని గురించి రాయబడింది, ఆయన కేకలు వేయడు, అరువడు. ఆయన స్వరము మెల్లని స్వరము. మృదువుగా మాట్లాడిన మాట ఒక మనిషి హృదయంలోనికి దిగినట్టు కఠినంగా మాట్లాడిన మాట దిగదండి. మీరు ఒక బంతి తీసుకొని గోడకేసి గట్టి కొట్టారనుకోండి, ఎదురుకుండా నిలబడి ఎక్కడ తగులుతుంది చెప్పు, నీ ముక్కే పగలకూడదు మళ్ళీ. అదే ఒక పిడకలేస్తారు, ఆ పిడక వేసినప్పుడు ఇట్టిట్టిట్టిట్టిట్టు తిప్పుతారు, బలి తిప్పుతారు వీళ్ళు. ఇట్టిట్టిట్టు గుండ్రంగా లడ్డూలాగా చేసి పటక్కమంటారు. అయ్యగారు చక్క అతుక్కుపోతుంది దానికి. ఎట్లా అతుక్కుపోతుంది, మళ్ళీ వచ్చావు ముఖం మీద పడతావు. మన మాటలు అలాగే హృదయాలకు హత్తుకునేటట్టు ఉండాలి. ఎందుకు ఆ ముద్ద ఇట్టిట్టిట్టి చేస్తారంటే అది సరిగా ఒకటిగా ముద్దగా అవ్వకపోతే కొట్టినప్పుడు సగసగం పడిపోద్ది, రాలిపోద్ది. అందుకని దాన్ని ముందు సిద్ధపరుస్తారు. దాన్ని సిద్ధపరిచి కొట్టినప్పుడు తప్పక్కన అంటుకుంటుంది అక్కడ చక్కగా. ఏంటంటే మన మాటలు సిద్ధపరుచుకోవాలి. నోటికి వచ్చిందల్లా మాట్లాడేవనుకో అవన్నీ వృధా అయిపోతాయి, వ్యర్థమైన మాటలు అయిపోతాయి. ఒక మాట పలకాల్సి వచ్చినప్పుడు థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్. ఒక్కసారి మాట్లాడే ముందు 2 సార్లు ఆలోచించి, ఈ మాట అవసరమా, ఈ మాట సరేనా, ఈ మాటలో సత్యం ఉందా, ఈ మాట ఇప్పుడు చెప్పాలా, ఈ మాట చెప్తే అవతల వ్యక్తి దీన్ని గ్రహిస్తాడా అని ఆలోచించుకొని మాట్లాడే మాటలుగా ఆ జ్ఞానాన్ని దేవుడిస్తాడు. వినండి, విని అవతలోడి సమస్యను అప్పుడు తీరిగ్గా చెప్పాలి. కొంతమంది వినరు. అవతలోడు ఆలస్యంగా వచ్చావు,
ఎందుకు ఆలస్యంగా వచ్చావు? నాకు తెలుసు నువ్వు బుద్ధిలో నడివి, నువ్వు సిగ్గులో నడివి, రోడ్డు మీద తిరుగుంటావు, నువ్వు సినిమాకి వెళ్ళి ఉంటావు, నువ్వు అక్కడ షికార్లు కొట్టుంటావు, నువ్వు ఏదో 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 చేసి ఉంటావు అనేస్తాడే. కానీ అది కాదు నాన్న అంటే నాన్నతో బడి పరిగెడు, నాన్నతో రాడు. వినండి, ఆ బిడ్డ బాధ ఏంటో వినండి, ఆ భార్య మాట ఏంటో వినండి, ఆ భర్త మాట ఏంటో వినండి, ఆ వ్యక్తి మాట ఏంటో వినండి. వినే సమాధానం చెప్పొద్దు. ఎందుకంటే పైనుండి వచ్చే జ్ఞానము మృదువైనది, సులభముగా లోబడునది. సులభముగా తిరగబడతాం జ్ఞానం కాదు, లోబడతాం జ్ఞానం. తిరగబడతాం జ్ఞానం కాదు. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే దాన్ని అడగవలను అంటే, ప్రభువా లోబడతాం నాకు నేర్పించు. లోబడతాం నేర్చుకొని లోపాలు సరి చేసుకునేది జ్ఞానం. అంటే లోబడకుండా తిరగబడి మరిన్ని నేరాలు, మరిన్ని పాపాలు చేయటం అనేది జ్ఞానం కాదు. సులభముగా లోబడినది. మనుషుడికి స్వతహాగా లోబడే బుద్ధి లేదండి. మన పతనమైన మానవుని బుద్ధి ఏంటంటే తిరగబడే బుద్ధి. నేర్చుకోక్కర్లేదు దీన్ని. ఎక్కడికి వెళ్ళి తిరగబడటం ఎలా అని క్లాసులు అటెండ్ అయ్యి నేర్చుకోవాల్సిన అవసరమేమీ లేదు. చిన్న పిల్లలతో సహా వెంటనే తిరగబడతారు, ప్రతిదానికి తిరగబడతారు. కానీ ఏం నేర్చుకోవాలో తెలుసా? మనం లోబడటం నేర్చుకోవాలి. లోబడటం నేర్చుకోవడానికి దేవుని యొక్క కృప కావాలి, దేవుని యొక్క జ్ఞానం కావాలి, దేవుని యొక్క సహాయం కావాలి. పైనుండి వచ్చే స్వభావం. యేసుక్రీస్తు కుమారుడై ఉండి శరీరధారి అయిన దినాలలో ఆయన తాను పొందిన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. సరే, నిజమైన జ్ఞానం నేర్చుకోవాలి అని ఆశపడేదిగా ఉంటుందండి. జ్ఞానం కలిగిన వాడు ఇంకా నేర్చుకోవాలని ఆశపడుతుంటాడు. బుద్ధిహీనుడే నాకేం చెప్పగలే పోవాయి, నాకు తెలుసులే. మీ నోట్లో నుంచి కనుక రోజుకు 10-15 సార్లు నాకు తెలుసులే అంటున్నావు అనుకో, నువ్వు పెద్ద జ్ఞానం అనుకుంటున్నావా? అన్నీ తెలిసిన జ్ఞానం అనుకుంటున్నావా? ఏమీ తెలియని ముద్దు అన్నమాట. ఏంటండి? జ్ఞానము సులభముగా లోబడినది, కనికరము కలిగింది. జ్ఞానం అంటే అహంభావంతో ఉండేది జ్ఞానం కాదండి. అందుకే బైబిల్ చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. మీరు అలా చదువుకుంటే ఇక్కడ కనికరము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టును, సులభముగా లోబడు స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును, మృదువుగా ఉండు స్త్రీ, మృదువుగా మాట్లాడు స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును, సమాధానాన్ని కోరుకునే స్త్రీ తన కుటుంబమును కట్టుకొనును. చూసారా? ఎప్పుడైతే మన జ్ఞానం ఉంటుందో అక్కడ సమాధానం ఉంది, అక్కడ పవిత్రత ఉంది, అక్కడ మృదుత్వం ఉంది, అక్కడ లోబడటం ఉంది, అక్కడ కనికరం ఉంది, మంచి ఫలములతో నిండుకొనినది. జ్ఞానము నిండా మంచి ఫలాలు ఉంటాయట. మంచి ఫలాలు. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, దయాళుత్వము, ఆశా నిగ్రహము. జ్ఞానము ఈ పంటను పండిస్తుంది మన జీవితంలో. జ్ఞానం కలిగినప్పుడు ఇలాంటి సుగుణాలను మనం కలిగి ఉంటాం. జ్ఞానము ఈ పంటతో, ఈ యొక్క ఆత్మ ఫలముతో నిండిన వారిగా మనం ఉంటాం. మంచి ఫలాలు ఫలిస్తాం, మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తాం, దేవుడిని మహిమపరిచే వారిగా జీవించగలుగుతాం. ఇంకా చూసినట్లయితే పక్షపాతము లేనిది. ఏంటిది? పక్షపాతం కాదు, పక్షపాతం అంటే ఏంటి? మనోడా అయితే పోన్లే, మనోడుగా ఆడు ఊరుకోదు. వాడికైతే వేరే శిక్ష, మనోడికైతే వేరే శిక్ష. అంటే నీ తప్పు అయితే ఓకే, వాళ్ళు తప్పు చేస్తే ఫెయిల్ చెయ్యి. ప్రతి చిన్నదానికి స్వార్థంతో మాట్లాడుకుంటాం. మా ఇంటి వాడా, మా కులం వాడా, మా భాష వాడా, మా దేశం వాడా. ఏంటండి? పక్షపాతం. అమ్మాయి అయితే ఒకలా చూస్తారంట కొందరిళ్లలో, అబ్బాయి అయితే ఒకలా చూస్తారంట. ఏమి? క్రీస్తునందు పురుషుడైనా స్త్రీ అయినా, హెన్లేనీయుడని, హెబ్రీయుడని, యూదుడని వ్యత్యాసమో లేదు. యేసుక్రీస్తు దేవునికి పక్షపాతం లేదు.
ఈ అంచెదినాల్లో ప్రతి విశ్వాసి పక్షపాతము లేని వాడిగా ఉండాలి. ఇది రైటా రాంగా, ఇది అవసరమా కాదా అనేదే కానీ మనది మాది నీది అనే మాటలు మన నోట రాకుండా ఉండడానికి దేవుని జ్ఞానం కావాలి. పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది. వేషధారణ నటించే వాళ్ళని, ఒకలాగా ఉండి మరొకలాగా ఉండేటట్టు ప్రయత్నిస్తున్న వారిని దేవుడు అసహ్యించుకున్నాడు. వేషధారులను దేవుడు అసహ్యించుకుంటున్నాడు. గుడ్డి పరిచయుడా, వేషధారులారా, గిన్నె లోపల బయట కడుగుతున్నావు, లోపల వాళ్ళకి కల్మషంతో నిండిపోయింది అని హెచ్చరించాడు. చూసారా? మేము బైబిల్ జాగ్రత్తగా మీరు చదివితే తాగుబోతుల్ని, వ్యభిచారుల్ని, దొంగల్ని, వేశ్యల్ని, ఎంత హీనమైన స్థితిలో ఉన్న పాపులైనా యేసుక్రీస్తు ద్వారా క్షమించబడ్డారు. కానీ ఒక్క వేషధారి కూడా మారినట్టు కనపడలేదండి. ఎందుకంటే వేషధారి దేవుని దగ్గర ఎటువంటి ఆశీర్వాదాలు పొందలేడు. ఎందుకంటే దేవునికి నువ్వు ఎంత పెద్ద నటన నటించినా నీ బ్రతుకు ఆయన ముందు నగ్నంగా ఉంది. నరుడు పై రూపముడు లక్ష్య పెట్టడు కానీ ఆయన హృదయాన్ని లక్ష్య పెడుతున్నారు. కాబట్టి నువ్వు భలే నటిస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు నీ అంతరంగాన్ని చూచినప్పుడు ఏంటి నువ్వు చేసే పని అని ఆయనను ద్వేషిస్తాడు. దేవుని జ్ఞానం కలిగి ఉండటం అనేది ఉన్నది ఉన్నట్టుగా ఉండటం. ఎప్పుడైతే మనం ఇలాంటి జ్ఞానంతో నింపబడతామో, అసలు ఇలాంటి జ్ఞానముతో నింపబడిన మనిషితో తంట లేదండి. ఇలాంటి జ్ఞానముతో ఒక వ్యక్తి దేవుని జ్ఞానంతో నింపబడితే అతడు అభివృద్ధి పొందుతాడు, అతడు ఆశీర్వదించబడతాడు, అతడు దేవుడు చెప్పినట్టు తలగా ఉంటాడు కానీ తోగ్గా ఉండడు. ప్రభువా, ఇలాంటి జ్ఞానాన్ని మాకు దయచే, ఇలాంటి జ్ఞానాన్ని మా బిడ్డలకు దయచే అని అడుగుదాం. చివరిగా ఈ వచనం కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో చాలాసార్లు మీకు తెలుసది, కానీ మళ్ళొక్కసారి, మీలో ఎవనికైనా జ్ఞానము కొదవుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఏంటంటే, ఎవరికైనా జ్ఞానముగా కొదువుగా ఉంటే గూగుల్లోకి వెళ్ళవలను అని కూడా లేదు అక్కడ. ఏం చేయాలట? దేవునిని అడగాలి. అడిగితే ఆయన అప్పుడు అతనికి అనుగ్రహించబడను. ఆయన ఎవరిని గద్దింపక, ఎవరి దగ్గర ఫీజు తీసుకోకుండా, చదువు నేర్పించాలంటే ఫీజులు ఇవ్వాలా, మళ్ళీ ట్యూషన్ మాస్టర్ కంటే మళ్ళీ ఫీజులు, గంటకింత. కానీ యేసు దేవుడు మనల్ని 10 పైసలు అడగకుండా, ఎవరిని గద్దింపక, ఎవరిని వద్దనక, ఎవరిని నెట్టేయకుండా, ఎవరికి చేయి చూపించకుండా, ఒట్టి చేయి చూపించకుండా ఎట్లా ఇస్తాడంటే మళ్ళీ పైగా నువ్వు తక్కువ ఫీజు కట్టాబట్టి నీకు తక్కువ ట్యూషను, నువ్వు ఎక్కువ ఫీజు కట్టాబట్టి ఎక్కువ ట్యూషను. అలా కాదు, ఎవరిని గద్దింపక ధారాళంగా, అబ్బా ధారాళంగా ఇచ్చే దేవుడు మనకు ఉండగా ధారాళంగా ఇస్తాడని మన ప్రభు. ధారాళమైన హృదయం కలిగిన వాడు మన ప్రభు. ధారాళమైన ధననిధులు కలిగిన వాడు మన ప్రభు. తరగని ధననిధులు కలిగిన వాడు మన ప్రభు. అందుకే అంటున్నాడు ప్రభు, ఆకాశపు తూములు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నేను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. నన్ను శోధించు, నన్ను అడుగు, నన్ను వేడుకో, నా యందు విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉండాలి. అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసంతో అడగబడను. విశ్వాసంతో నా దేవుడు ఇస్తాడు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సాధ్యం. నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. విశ్వాసముతో అడిగితే వస్తారు. అయితే సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త కార్యములలో అస్థిరుడై గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే ఏమి జరగదండి. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళందరితో చెప్పిన మాట అదే. ఆయన నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసము
నిన్ను క్షమించింది. నీ విశ్వాసము నీవు సమాధానం కలిగి వెళ్ళుటకు సహాయం చేస్తుంది. అది దేవుని యొక్క మాట. ఈ రోజున మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే జ్ఞానం కావాలన్నా, ఏది కావాలన్నా, అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తెరవబడను. మీ సంతోషము సంపూర్ణమైనట్లుగా అడగండి. మీరు అడగలేదు కాబట్టి మీకేమీ దొరకలేదు అన్నాడండి. ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనే సరే, ఎటువంటి పరీక్షను మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి శోధన మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినా, ప్రభా ఈ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో చేత కావడం లేదు చెప్పయ్యా, ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు అర్థం కావడం నడిపించయ్యా అలా ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసి దేవునికి నిన్ను అప్పగించుకుంటే ఆ సమస్యల నుండి బయటపడ్డానరా దేవుడు అంటారు చూడండి కొంతమంది. అబ్బా బయటపడ్డానరా దేవుడా. దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. విషయంలోనైనా సరే సకల జ్ఞానాన్ని ఆయన ఇవ్వగలిగిన వాడు. సమస్యలను ఈ లోకమే ఒక పరీక్ష అండి, లోకంలో ఒక శోధన అండి. దినదిన గంట నూరేళ్ళు ఆయుష్ అంటారు చూసారా. ఒక నిజమైన విశ్వాసికి ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ఎవరికి నష్టం? ఆకే నష్టం. అట్లా ఉంది మన పరిస్థితి. మనం ఏది చేయకపోయినా అవతల వచ్చి మనమే పడితే మంతాల పాల్గొడుతున్నాడు. ఏంటంటే మనం ఆ విషయంలో ఎలా ఉండాలి, ఆ పరిస్థితులు ఎలా ఉండాలి, ఆ యొక్క ఏ విధంగా మనం తప్పించుకోవాలి, ఏ విధంగా అపవిత్రత నుంచి పారిపోవాలి, ఏ విధంగా మనం సమాధానం చెప్పాలన్నది ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడాలో నీకు తెలియకపోయినా నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకుంటే ఆ సమయంలో నీవేం మాట్లాడాలో ఆ మాట నీ నోట నుండి వచ్చేటట్టుగా చేయగలిగిన వాడు. ఆ సమయంలో నువ్వు ఏం కావాలని దేవుని అడుగుతున్నావో, ఏ పరిస్థితుల నుంచి ఎదుర్కొంటున్నావో ఆ పరిస్థితులకు అనుగుణమైన కార్యాన్ని ఆయన చేయగలుగుతాడు. దేవుని జ్ఞానంతో నింపబడిన వాడు, పై నుండి వచ్చే జ్ఞానం, పరిశుద్ధాత్మని ద్వారా విచక్షణ జ్ఞానం. ఇంకో మాట ఉంది, అది విచక్షణ జ్ఞానం. ఏది రైట్, ఏది రాంగ్, ఏది అని తెలుసుకోగలిగిన జ్ఞానం దేవుడిస్తాడు. ఈ జ్ఞానం మన బిడ్డలకు, మనకి, ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించడు గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ సమయంలో ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దర్శించును ఆయన. ఎన్నోసార్లు డబ్బు విషయంలో జ్ఞానం లేక నాయన మా డబ్బంతా వృధాపరుచుకుంటున్నామయ్యా. జ్ఞానము కలిగి ఖర్చు పెట్టకుండా నాయన దూబరా చేసుకొని అప్పుల్లో నష్టాల్లో పడిపోయి ఉన్నామయ్యా. మాకు జ్ఞానం నేర్పించయ్యా తండ్రి. ఆర్ధాము స్వభావమైన మూర్ఖత నుంచి మమ్మల్ని విడిపించు, తిరుగుబాటుతనం నుంచి వెలిపించిన ఆయన. లోబడేతనాన్ని మాకు దయచేయి, లోబడగలిగిన మనసును మాకు దయచేయను ఆయన. మృదువైన మాటలు మా నోట ఉంచిన ఆయన, మృదుత్వం మాకు దయచేయను ఆయన. కఠిన హృదయం కాకుండా సహాయం చేయము తండ్రి. ప్రేమతో నింపబడిన వారిగా మేము ఉండడానికి సహాయం చేయి ప్రభా. పవిత్రతను మాకు దయచేయి, లోబడుటను మాకు నేర్పించు తండ్రి. ఇది విశ్వాసమును మాకు నేర్పించు నాయన. దేవ వేషధారణ మాలో లేకుండా చేయి తండ్రి. పక్షపాత బుద్ధి లేకుండా సహాయం చేయి నాయన. కనికిరము గల వారిగా మమ్మల్ని చేయి తండ్రి. ఆ పై నుండి వచ్చే జ్ఞానాన్ని కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీద సమృద్ధిగా కుమ్మరించుము నాయన. దైవ జ్ఞానముతో మమ్మల్ని నింపము నాయన. జ్ఞానము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయి తండ్రి. జ్ఞానము కలిగి ప్రతి స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నట్టుకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you.